శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కూటమి నేతల మధ్య మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు కబ్జాకు గురవుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ, జనసేనతో పాటు టీడీపీ అసమ్మతి నాయకులు విమర్శించారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ బైరప్రసాద్, టీడీపీ అసమ్మతి నేతలు ప్రేమ్నాథ్ రెడ్డిలతో కలిసి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించారు. కోనేరు అభివృద్ధికి 8 కోట్లు ఖర్చు చేశారని, అయినప్పటికీ కోనేరు అత్యంత దారుణంగా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి పనుల్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కోట్లు కొల్లగొట్టారని పరోక్షంగా ఆరోపించారు. త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి విజిలెన్స్ విచారణ కోరతామన్నారు. ఒక ఆయన 2 కోట్లు కొట్టేశాడు, ఇంకొక ఆయన 4 కోట్ల టెండర్ పిలిచాడు. ఆయనే మళ్ళా ఇంకొక టెండర్ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకు ఏదైతే వందల సంవత్సరాలుగా ఉన్న కోనేరును నిబంధనలు ఉల్లంఘించి 20 అడుగులు తగ్గించేసి మళ్ళీ దాన్ని మొదట 2 కోట్లు, మళ్ళీ 4 కోట్లు, మళ్ళీ ఇప్పుడు ఒక 2 కోట్లు అంటే పోని ఈ డబ్బులన్నీ ఎవరివి అంటే ఇది మొత్తం కదిరి లక్ష్మీనరసింహస్వామి కోనేరులో కోట్లు కొట్టేశారు. దీని సమగ్రమైనటువంటి విచారణ జరపాలనేటువంటిది మా ప్రభుత్వంలో ఇట్లాంటివి క్షమించే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వంలో ఇలాంటివి నడవు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి ఎవరన్నా ఎన్డీఏ కూటమి పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేసింటే కూడా అధికారులు బయట పెడితే మేము వాళ్ళ మీద కూడా ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.